ఇప్పుడే రాక ఒకటి మంచిగా వచ్చింది తిందాం అనుకుంటే కరెక్ట్ టైం విజయవాడ వచ్చి లేపేసిండు. మట్టిల్లు మొత్తానికి పడిపోయే సిచ్యువేషన్కి అయితే వచ్చేసింది. మొత్తానికి అయితే కేఎఫ్సీకి రీచ్ అయినాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఆల్రెడీ పొద్దుగా లేచి రెడీ అయిపోయినా. మన వాళ్ళు ఉన్నారు ఆ పొట్టలు ఎట్లా లేపుతావు. పొద్దుగా లేచి చూసారు కల్లా ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో దోశలు అయితే పడుతున్నాయి. అట్లు 4-5 అట్లు ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు అట్లయితే సక్సెస్ఫుల్గా వస్తున్నాయి. సో ఇప్పుడు ఇదే కానీ చేద్దాం. ఎంతైనా ఎన్ని దోశలు తిన్నా మళ్ళీ అన్నం తినకపోతే తిన్నట్టుండదు. 2-3 దోశలు తిని మళ్ళీ అన్నం కూడా తినాలి. ఏది మళ్ళా తేపు ఏదేమైనా మంచిగా వచ్చిన దోశల కంటే తెచ్చుకునే దోశలే మంచిగా ఉంటాయి. ఇప్పుడే రాక ఒకటి మంచిగా వచ్చింది తిందాం అనుకుంటే కరెక్ట్ టైం విజయవాడ వచ్చి లేపేసిండు. ఏం చెప్పాలి నువ్వు చెప్పు. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. బాయ్ ఇట్లా చెప్పు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. నీ నుంచి కొట్లాడి తమ్మిడికి పోయింది ఆ కోపు, తమ్మిడి నుంచి విజ్జికి పోయింది. మాలు చిన్న చిన్న వాటలు ఆగరు, లొటాకలే ఉండాలి మొత్తం. పోమా. క్లైమేట్ అయితే భలే ఉంది. ఒకసారి అది బాయికి ఒక రౌండ్ వేసుకొని వస్తాను. పోమారా. మీరు వచ్చేవరకు అమ్మ నేను పోయి మంచిగా అవుతుంది. అమ్మ నేను గుయ్యిపోతాం. ఇన్నే ఉంటాం మీతో రా. కోయి స్టార్ట్ అయ్యి. ఏం చేసినావు? స్టార్ట్ అయితే పోదు మరి. స్టార్ట్ అయ్యి. స్టార్ట్ కాలే. స్టార్ట్ అయితేనే పోడు. నీకు అంతలేదా? నువ్వు తక్కువ. బాయిలకైతే ఫుల్ వాటర్ వచ్చినాయి. ఎప్పుడు వీళ్ళు నీటి దొరకని వచ్చినా కానీ నీళ్ళు లోపట్టుకుంటుండే. వీళ్ళు వచ్చేవరకల్లా వాటర్ పైకి ఉండగానే షాక్ అవుతుండే కోయిలాడు. వాటర్ మొత్తం పైకి వచ్చినాయిగా. మొన్నటిదాకా ఎక్కడికి ఉండే? లోపల ఉండే కదా. ఫ్రెష్గా ఫిష్ కొట్టింది కదా, తడ కొట్టింది కదా. చిన్న చిన్న గురిజలు ఏమో ఉన్నట్టున్నాయి, తడలు కొడుతున్నాయి. అంత పెద్ద ఏం లేవు మాకు ఎప్పుడు కనవాలే, కానీ చిన్న చిన్న గురిజలు ఉన్నాయి. ఫిష్లు ఇడు వద్దు, నీకు ఈత రాదు. ఇంకా నువ్వు ఈత నేర్చుకోలేవు, ఎప్పుడే రావద్దు. ఫిష్లు తింటారా? తింటావా? నువ్వు ఫిష్ తింటావా? పెద్ద ఫిష్ తింటారా? సరే, చిన్నది పాప వద్దా? అరే పాప కూడా మంచిగా ఉంటుంది. సరే, పెద్ద ఫిష్ తెచ్చుకోమా. ఇక్కడ ఆటను కోసినట్టు చెట్టు మీద వేసారు దాని తోలు. చూసావా? మేక తోలు ఒకటి చెట్టు మీద బ్లాక్ కలర్. చూడలే? కావాలా? పోయి తెచ్చుకోప మరి. పారా కోసం మనం తమ్ముడు తెచ్చుకుంటాడు. దించన్నా కావాలంటే ఇప్పుడే. 2 వానలు కొట్టంగానే చెట్లు మొత్తం ఎగురు వచ్చినాయి. భలే ఉన్నాయి. గ్రీన్ కలర్ కాకుండా ఇట్లా లైట్ ఎల్లో కలర్ ఉన్నాయి ఆకులన్నీ. ఏమన్నా కనబడుతుందా? లొకేషన్ భలే ఉంది. ఇక్కడ కింద వాన కొట్టేసరికి కొద్దిగా పచ్చి పచ్చిగా, దాని మీద చింతాకులు, మీద లైట్ ఎల్లో కలర్ ఆకులు. రాత్రి వర్షం కొట్టే వరకల్లా భలే ఉంది. మొత్తానికి అయితే మన స్పాట్కి అయితే వచ్చేసినాం. వీళ్ళు అప్పుడు రోజు వద్దుంటారు ఇక్కడికి. ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. మట్టిల్లు మొత్తానికి పడిపోయే సిచ్యువేషన్కి అయితే వచ్చేసింది. వాన కొట్టి తడిసి మొత్తం పడిపోతుంది. అయినా చాలా రోజులు ఆగింది. దీని దగ్గర ఒక 2-3 వానల నుంచి కాపాడినాం. వాన కొట్టకుండా కవర్ కప్పినాం అనమాట. కవర్ తీసేయగానే తడిసిగా మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మనం అప్పుడు స్టార్టింగ్లో పెట్టినప్పుడు కట్టెలు కొంచెం పచ్చిగా ఉండే కదా, వేటిని అయితే ఆపగలిగినాయి. ఇక కట్టెలు ఎండిపోయేసరికి ఏమైందంటే తర్వాత వాన పడి మట్టి పచ్చిగా అయిపోయింది. ఇట్లా అయిపోయింది. లోపల మన సోఫా చూడొచ్చు. ఆ రోజు పడుకోవడానికి దీనికి సెటప్ చేసుకుంది అదంతా. ఇక దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదే దారి ఎంత అది మనం తీసినాయి. మన స్విమ్మింగ్ పూల్లో కూడా చెట్టు మొలిచింది ఆల్రెడీ.
పోలే గారా తేలుతుంది. రాయి ఎత్తే లోపలికి పోతుంది. బాల్ దీంట్లో ఒక బాల్ ఉంది కనబడుతుందా? బాల్ చూలే. ఇగో గిడ ఎర్రది రెడ్ వద్దా లోతుంటుంది. కోహెల్కి నిహాల్కి ఇప్పుడు ఒక చిన్న కాంపిటీషన్ అయితే పెడుతున్నా. 2 కార్డ్స్ని ఎవరైతే ఇట్లా నిలబెడతారో వాళ్ళు విన్నర్. ఎవరు ఫస్ట్ పెడతారో కమాన్ పెట్టరు కమాన్ ఫాస్ట్. ఆగిందా? ఆతలేరా? పెట్టరి కమాన్ ఫాస్ట్. ఇవి ఏటీఎం కార్డులు స్మూత్ ఉండే వరకల్లా ఆగుతలేవు. సరే ఓకే, మనం వేరే కార్డ్స్తో ట్రై చేద్దాం. కమాన్ గుడ్ బాయ్, వెల్ ట్రై. నేహా వెల్ ట్రై. నిన్న నైట్ మొత్తం వర్షం కొట్టింది, మళ్ళీ వర్షం వచ్చే సీన్ అయితే క్రియేట్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎట్లా కనబడుతుందో. మొత్తం ఏదో ప్రకృతి విపత్తు అయితే రాబోతుంది అన్నట్టు తయారైంది. ఒక సైడ్ కాదు, మొత్తం 360 degrees. మొబైల్లో మీకు ఎట్లా కనబడుతుందో కానీ నాకు చూస్తుంటే మాత్రం భలే కనబడుతుంది. అనుకున్నట్టుగానే వాన స్టార్ట్ అయింది. దొడ్డు చినుకులు పొట్టు కొడుతుంది. దగ్గర వర్షం స్టార్ట్ అయ్యి ఒక 40 నిమిషాలు అవుతుంది కావచ్చు. తగ్గుతలేదు అంటే ఫస్ట్ కొట్టినంత కొడతలేదు, కొద్దిగా కంట్రోల్కి వచ్చింది. తక్కువ పడుతుంది. ముసురు టైప్ పడుతుంది మెల్లగా. వర్షం పడబట్టి దగ్గర 1 అవర్ అయితే అవుతుంది. ఒక రేంజ్లో పడ్డది. ఇంకా చిన్న తుంపర అయితే అదే విధంగా పడుతుంది. సో ఈ చల్లని వాతావరణంలో ఏమన్నా కారం వేడిగా తినబుద్ధి అయిందన్నమాట. సో అందుకే ఏం చేస్తున్నామంటే కేఎఫ్సీకి అయితే వెళ్తున్నాం. కేఎఫ్సీకి వీళ్ళు ఎప్పుడు తోలుకోవాలి, ఫస్ట్ టైం తోలుకోబోతున్నా. ఎటు పోతున్నారా కోహి? సిద్దిపేట. ఎందుకు ఇద్దరు ఆగిన వాళ్ళు అంతే. కొద్దిగా వర్షం తగ్గగానే స్టార్ట్ అయ్యారు, మెల్లగా వెళ్తుర్రు. ఇక నాకు తెలిసి వీళ్ళని బయట తోలుకొచ్చి అంతా ఏళ్ళ మీద ఎక్కవచ్చు కావచ్చు. అంతా ఒక 3-4 టైమ్స్ వచ్చినాం కావచ్చు అంతే ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంకొక 10 days అయితే స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పటి వరకు అన్నా కొద్దిగా దింపామని చెప్పేసి పట్టుకోపోతాం. అసలు సోహి కలుగుతున్నావురా. చూడరు మేఘాలు ఎట్లా పోతున్నాయి చూడరు రే. ఇంకా వాన మొత్తం నైట్ మొత్తం కొట్టేట్టుంది. మొత్తం మేఘాలు అవు. ఆ బ్లాక్ ఇవన్నీ వాన కొట్టుకుంటూ పోయే మేఘాలు అవి. మొత్తానికి అయితే కేఎఫ్సీకి రీచ్ అయినాం. ఇద్దరు అదేంటిది మెట్రోలనో లేకపోతే ఏదైనా లోకల్ ట్రైన్లలో రెడీగా ఉంటారు కదా దిగనీకి, అట్లా వీళ్ళిద్దరు రెడీగా. గేట్ లాగ్ తీస్తే జంప్ అవుదాం అన్నట్టుగా చూస్తారు. ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 650. ఓరే ఇదేంద్ర ఇట్లా. కానీ ఇక ఫోన్ ఉంటే సరిపోతుందా? ప్రపంచంతో సంబంధం లేదా? ఆరెంజ్ లేదంట. లేదు కదా. కమ్ముందా? తమ్ముని చెప్పు. నేహా కమ్మ ఉందట పాట. ఇది వేరేది. నేను పోసేస్తాను. తినే కొట్టే గరం ఉందా? సూపర్. కేఎఫ్సీలో కంప్లీట్ అయిపోయింది. నిహాల్ గారు ఏం తినలే. నిహా ఏం తిన్నావురా?
ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ 2-3 తిన్నాడు అంతే. అదేంటి చికెన్ పీస్ కొద్దిగా నోట్లో పెట్టుకున్నాడు కథ. పోమా ఇంటికి పోమా, చలో అటు పోమా, అట్లకెళ్ళి పోమా ఇంటికి. సరే ఇవాళ మొత్తం వర్షంలో తిరుగుడు అవుతుంది, తగ్గుతుందేమని కూడా మొత్తం తగ్గట్లేదు ఇది. సో ఇప్పుడు ఎటు పోతున్నామంటే నెక్స్ట్ ఏంటి, ఇక్కడ గరం గరం సర్వప్ప దొరుకుతుంది. సో అదైతే తిందామని పోతున్నాం. అక్కడ స్పెషల్ ఎందుకు పోతున్నాం అంటే అక్కడికి టమాటా చట్నీ అస్సలు ఉంటుంది, చట్నీ కొద్దిగా ఎక్కువ వేయించుకొని చలో అట్నే ఇంటికి కూడా పార్సల్ పట్టుకోపోవాలి. సర్వప్ప వాళ్ళు తింటారా, సర్వప్ప మీరు తినరు కావచ్చు, తట్టుకుంటుంది. నిహాల్ గడ అయితే మొత్తం తిన్నాడు సర్వప్ప, తట్టుకుంటుంది. ఓన్లీ చట్నీ టమాటా చట్నీ ఇట్లా అందరూ పరకు. ముంగట బస్సు అవుతుంది ఆడ. ఏ కలర్ ఉందిరా, ఏ కలర్ ఉంది బస్సు? ఎల్లో తాతి ఎల్లో. మన గరం గరం సర్వప్పలు అయితే రెడీ అయిపోతున్నాయి. మీరు రెడీ ఉన్నారా? ఉండని కోత, ఉండని కోత, ఉండని కోత. కార్లకు పురుగులు ఎట్లా వస్తాయి అద్దాలు ఎక్కించున్నాక? కోత ఉండని రావు, అద్దాలు అన్నీ ఎక్కించున్నాయి, ఏడికి వస్తాయి? టమాటాతో కేసిండ గట్టిగానే. కర్రీ ఇంటికి వెళ్ళిందామా గరం గరం, తట్టుకుంటుంది రవి, మీరు తినద్దు. అదే బాణలా కార్లో తిరుక్కుంటా అటు ఇటు మంచిగా ఎంజాయ్ చేసి తీయాలి. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. తినడు మీరు కూడా తినడు, చల్లగానే నిహా తినరా. ఇంటికి అయితే వచ్చేసినాం, ఇక చీకటి కూడా పడుతుంది. మన ఇంటి కూడా గనియా బండ్లు ఉన్నాయి బ్రో. 1 2 3 4 ఉన్నాయి. కట్టుకోరు ఇంట్లో పంపరు, చల్లకు పానీ అప్ప. దంగకాడ తిని మిగిలిన స్పైడర్ గానికి నీకు ఇంత ఎంత తినొచ్చు అంత తిని స్పైడర్ గానికి మిగిలింది. నిహా తట్టుకుంటే కొంచెం తీసుకో. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇది ఈరోజు వ్లాగ్. డిన్నర్ అయితే ఈరోజు చేయదలుచుకోలేదు, అక్కడనే కడుపు నిండిపోయినట్టుగా అయిపోయింది అనమాట. వ్లాగ్ కూడా ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేయలేదు, ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఇది ఎంత టైం పడుతుందో తెలియదు, ఎడిటింగ్ చేసి దాన్ని రేపటి కోసం అప్లోడ్ చేసి పెట్టాలన్నమాట. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో, ఈ చిన్న వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.